సోషల్ మీడియాకి ధన్యవాదాలు. మహాసభలు జయప్రదం కావడానికి అనేక మంది సహకరించారు, జయప్రదం అయ్యాయి. అయితే ఈ మహాసభలు ఎందుకు ఏంటి అనేది లోకానికి అలర్ కావాలనంటే, ప్రజలకు తెలియజెప్పాలంటే ఆ సాధనం కేవలం మీడియానే. ఎందుకని సగం సక్సెస్ మహాసభలు నిర్వహణ అయితే మిగతా సగం మీడియాదేనని చెప్పేసి నేను అనుకుంటున్నా. మరొకసారి మీకు ధన్యవాదాలు. బాగా విషయాలు పబ్లిసిటీ ఇచ్చారు. మీరు సంఘం చేసిన కృషికి మంచి పబ్లిసిటీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇట్లాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాం. పోతే మహాసభలకు వచ్చి ఈ 2-3 రోజుల్లో అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశాల్లో వివరించాం. సహజంగానే అన్ని ఒక్కసారే కవర్ చేయటం సాధ్యం కాదు. అందుకని మరొక మాట చెప్తున్నా. మొత్తం 26 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈ వైపు గుజరాత్ నుంచి మూల త్రిపుర వరకు, అంటే నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సెంటర్, నార్త్ ఈస్ట్ అన్ని రాష్ట్రాల నుంచి, అండమాన్ నుంచి కూడా వచ్చారు. అట్లా ముఖ్యమైనది వచ్చిన ప్రతినిధుల్లో గాని, అట్లాగే తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఉన్న అనేక మంది వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు, మేధావుల నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్ కనుక చూసే పని అయితే, మహిళా ఉద్యమం యొక్క ప్రాధాన్యత గతంలో కన్నా కూడా ఇప్పుడు పెరిగింది. ఏం చేసినా మీరు చేయాల్సిందేనమ్మా అనే వాతావరణం కనిపిస్తుంది. మహిళల్లో ఉద్యమాన్ని బలపరచాలి, మహిళల్లో చైతన్యం పెంచాలి, మహిళా ఉద్యమాన్ని ఇంకా పటిష్టపరచాలి అనే వాతావరణం కనపడింది అనేక కోణాల్లో. అది ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి, అమ్మా ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఈ ఉద్యమానికి సహకరించే వాళ్ళు ఉన్నారు, మగ మేధావులతోటి మీరు ఒక మీటింగ్ పెట్టండి ఈ సందర్భంలో అన్నాడు. అయితే ఆయన చెప్పింది 26వ తేదీ రాత్రి, 28 తోటి ముగింపు. ఇంకెప్పుడు పెట్టం? అప్పుడు అనిపించింది, నిజమే కదా, మనం ఎందుకు ఈ ప్రయత్నం చేయలేదు, చేసింటే బాగుండేది కదా అని చెప్పేసి. మహిళలే కాదమ్మా మగవాళ్ళు కూడా ఉన్నారు మీ ఉద్యమానికి, అందుకని ఆ మేధావులతోటి మీటింగ్ పెట్టండి. నిజమే, మేము రచయిత్రులు, కవులు, కళాకారులు వీళ్ళతోటి కొన్ని మీటింగ్స్ పెట్టాం, కొన్ని సెమినార్లు పెట్టాం, ఎగ్జిబిషన్ పెట్టారు. అందుకని ఈ రాబోయే కాలంలో ఈ వైపు కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉందనేది మాకు అనిపిస్తుంది. ఈ మహాసభలు 1981లో అఖిల భారత కేంద్రం ఏర్పడింది. అంతకుముందు 9 రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పడి పనిచేస్తున్నాయి. అఖిల భారత కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ 40 ఏళ్లలో ఈ 26 రాష్ట్రాలకి ఉద్యమం విస్తరించింది. మొత్తం 9 పత్రికలు నడుపుతున్నాం, 7 రాష్ట్రాల్లో నడుపుతున్నాం, కేంద్రంలో 2 పత్రికలు నడుపుతున్నాం. ఆ రకంగా సాధారణ స్త్రీలని చైతన్యపరచడానికి, సాధారణ స్త్రీలలో విషయ పరిజ్ఞానం పెంచడం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తుంది. ఇప్పటికీ మహాసభల్లో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న కృషి కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఇవి చర్చించడంతో పాటు వివిధ సమస్యల మీద కమిషన్లు వేసి చర్చించాం. మొత్తం మహాసభ అంతా కూడా 7 గ్రూపులుగా విడిపోయి, ఇది గత మహాసభ కమిషన్ పేపర్లు. ఇట్లా దాదాపు అన్ని మహాసభల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీద, ఆ మహిళలు ఎదుర్కొన్న వివిధ సమస్యలు అని అంటే జనం దృష్టికి వచ్చేది వరకట్నం, అత్యాచారాలు, లేదంటే అధిక ధరలు, మద్యం, ఇటువంటివి. ఇదే కాదు, అనేక రాజకీయ సామాజిక అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఉమెన్ అండ్ ఇంపీరియలిజం టుడే.